వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని విజయవాడ పాలిటిక్స్ లో ఎప్పుడు ఏ మలుపు చోటు చేసుకుంటుందో ఊహించడం కష్టం. ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు కాస్త నిమ్మలించాయి అనుకుంటున్న తరుణంలో విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ఒక తాజా సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్ లను ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని నేరుగా ట్యాగ్ చేస్తూ కేశినేని నాని తన అధికారిక ఖాతాలో తీవ్రమైన అంశాలను లేవనెత్తారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆయన నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు కేశినేని నాని ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెట్టిన ఆ సుదీర్ఘ పోస్టుల్లోని ప్రధాన అంశాలు ఏంటి? అలాగే విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులపై ఆయన చేసిన ఆ తీవ్రమైన ఆరోపణల వెనుక ఉన్న పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో పరిశీలిద్దాం. తన అధికారిక సోషల్ మీడియా వేదికగా కేశినేని నాని స్పందిస్తూ తాను గత దాదాపు 2 ఏళ్ల కాలం నుండి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశారు. రాజకీయాలతో తనకు ఇప్పుడు ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేకపోయినప్పటికీ తనను ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో లేదా కక్ష సాధింపుల్లో భాగంగా తన చిన్ననాటి స్నేహితుడిని లక్షణంగా చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాతినేని రాంబాబుపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు క్రిమినల్ ఫిర్యాదులు దాఖలు చేయిస్తున్నారని నాని ఆరోపించారు. ఈ రకమైన తప్పుడు కేసులు మరియు వేధింపుల వెనుక ప్రస్తుత విజయవాడ ఎంపీ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందని కేశినేని నాని నేరుగా వేలు చూపించారు. ప్రస్తుత ప్రజాప్రతినిధి ఒత్తిడి మరియు ఆదేశాల మేరకే పోలీసులు తన స్నేహితుడిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎటువంటి తప్పు చేయని ఒక సామాన్య కుటుంబంపై ఇలాంటి తప్పుడు కేసులు పెట్టించడం అత్యంత దురదృష్టకరమని నాని తన పోస్టులో పేర్కొన్నారు. ఈ వివాదంలో విజయవాడలో పనిచేస్తున్న ఒక నిర్దిష్ట పోలీస్ అధికారి ప్రవర్తనను కేశినేని నాని పేరుతో సహా బయటపెట్టారు. విజయవాడ టాస్క్ ఫోర్స్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పిఎస్ఐ నవీన్ తన స్నేహితుడు తాతినేని రాంబాబు ఇంట్లో లేని సమయాన్ని చూసుకొని ఆయన నివాసానికి వెళ్లారని నాని వివరించారు. రాంబాబు లభించకపోవడంతో ఇంట్లోనే ఉన్న ఆయన వృద్ధురాలైన తల్లిని సదరు పోలీసు అధికారి తీవ్రంగా ఇబ్బంది పెట్టారని, మానసిక వేధింపులకు గురి చేశారని నాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసులతో ఎలాంటి సంబంధం లేని మహిళలను, వృద్ధులను ఈ విధంగా పోలీసులు ఇళ్లకు వెళ్లి భయభ్రాంతులకు గురి చేయడం వల్ల సదరు నిరపరాధి కుటుంబం తీవ్రమైన మానసిక క్షోభను, ఆందోళనను అనుభవిస్తోందని నాని పేర్కొన్నారు. ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి ఈ రకమైన పద్ధతులకు పాల్పడటం సరికాదని చెప్తూ సదరు అధికారి యొక్క అధికారిక మొబైల్ నెంబర్ ను కూడా కేశినేని నాని తన సోషల్ మీడియా పోస్ట్ లో బహిరంగంగా జత చేయడం బెజవాడలో చర్చనీయాంశంగా మారింది. తన స్నేహితుడి కుటుంబానికి జరుగుతున్న ఈ అన్యాయంపై కేశినేని నాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణ జోక్యాన్ని కోరారు. అమాయక కుటుంబాలపై సాగుతున్న ఈ రకమైన పోలీసు వేధింపులను తక్షణమే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన ముఖ్యమంత్రిని నమ్రతతో అభ్యర్థించారు. రాజకీయ కక్ష సాధింపులు మరియు వ్యక్తిగత వెండెట్టాల కోసం ప్రభుత్వ పోలీసులు యంత్రాంగాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన హితవు పలికారు. పోలీస్ వ్యవస్థ పారదర్శకంగా, చట్టబద్ధంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేస్తూ ఈ వేధింపులపై విచారణ జరిపించాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రితో పాటు విజయవాడ సిటీ పోలీస్ అధికారిక ఖాతాను మరియు ఆంధ్రప్రదేశ్ డీజీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను కూడా కేశినేని నాని ఈ పోస్టులు ట్యాగ్ చేయడం ద్వారా ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా బలంగా తీసుకెళ్లారు. మొత్తానికి మాజీ ఎంపీ కేశినేని నాని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మరియు డీజీపీకి ఫిర్యాదు చేస్తూ పెట్టిన ఈ పోస్టు విజయవాడ రాజకీయాల్లో సరికొత్త చర్చలకు దారితీసింది. ఒకవైపు తాను రాజకీయాలకు దూరంగా ఉన్న తన స్నేహితులను ఇబ్బంది పెడుతున్నారని నాని చేస్తున్న ఆరోపణలు, మరోవైపు దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు మరియు అధికార కూటమి నేతలు ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు అనే అంశాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారాయి. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ఈ తాజా సంచలన ఆరోపణలపై మరియు విజయవాడలో సాగుతున్న ఈ పోలీసు వేధింపుల వివాదంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా ఆసక్తికర రాజకీయ విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.